ప్రయోజనం లేని పండగలు చేయొద్దు. ఆ పండగల ద్వారా దేవుడు సంతోషపడు. దేవుడు ఎందుకు సంతోషిస్తాడు తెలుసా? దావీదు మందిరం కట్టడానికి సంతోషపడ్డాడు. చూడండి, అవునా కాదా? దావీదేనా హీరాము సహాయం చేయలేదా? హీరామేనా జెరుబ్బాబెలు సహాయం చేయలేదా మందిరం కట్టడానికి? మందిరం కట్టడం అంటే ఏంటి అసలు? ఈ రాళ్ళు, ఇసుక, సిమెంట్ వేయటం కాదు. ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకురావడమే మందిరం కట్టబడటం. కొట్టని చప్పట్లు గట్టిగా. మీరు ఎవరైతే ఏ వ్యక్తికైతే వాక్యం చెప్పి సువార్త చెప్పి మందిరానికి తీసుకొచ్చి మందిరంలో ఆ వ్యక్తిని నిలబెడతారో అదే మందిరాన్ని కట్టడం. సజీవ రాళ్ళై మిమ్మల్ని ఏం చేస్తాడు యేసు ప్రభు? కడతాడు. ఆయన తీసేసిన రాయే తలకు మూడు రాయి. మొదట రాయి క్రీస్తు. ఆ క్రీస్తు మీద మనం కట్టబడాలి. అది దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతే తప్ప పండగ వల్ల దేవుడు సంతోషించడు. మీ పండగ దినాలు నాకు 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 దేవుడు అసహించుకుంటుంటే మనమేమో హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అంటే